దేవుని దయతో ప్రజల సహకారంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలు మళ్ళీ నన్ను 4వ సారి కూడా ఎన్నుకుంటారని నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనము చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలిస్తాం. 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాం. ఇంకా 5 ఏళ్ళు ఇస్తే తప్పేం లేదని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 5 ఏళ్లలోనే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు మన ఆదరణ చేశాడు. అది దృష్టిలో పెట్టుకొని ప్రతి వారు కూడా ప్రాణగుర్తు కోటేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. 2 రోజులు ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గతంలో పాలకులు ఏ విధంగా పనిచేశారో మనం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కటి కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో 5 ఏళ్ల పరిపాలన చేశారు. మనం విడిపోయిన తర్వాత అమరావతితోనే గ్రాఫిక్స్ చూపించుకుంటా 5 ఏళ్ళు పరిపాలించిన పరిస్థితి చూసాం. మళ్ళీ మనం ఉండే బడ్జెట్ కూడా ఎక్కడికి పోయిందో తెలియదు, కానీ మళ్ళీ అప్పుల పాలైనాం. ఖజానా ఖాళీ చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా భయపడలే. మళ్ళా మనల్ని సమకూర్చుకొని సంక్షేమ కార్యక్రమాలను కూడా అందిస్తూ కరోనా వచ్చినా కూడా ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతాను. ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేసినాడని కూడా మేమంతా కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి సాధ్యమవుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉన్నాయి. మీరంతా తోడుగా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎన్నో రకాలుగా ప్రతిపక్ష వాళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దించాలని చెప్పేసి దించాలని చెప్పేసి ప్రయత్నంలో కూటమిగా ఏర్పడి దించాలనే ప్రయత్నంలో చాలామంది చంద్రబాబు నాయుడు అనుకో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కూటమి చూసి ఓటేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటేస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా మీరు తోడుగా ఉంటారని నమ్మకం జగన్మోహన్ రెడ్డి చాలా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయం తెలియని వాళ్ళు, ప్రజలంటే ఏమనేది కూడా ఆలోచించిన వాళ్ళు, ఏ అనుభవం లేని వాళ్ళంతా కూడా ఈరోజు రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ప్రభుత్వం అంటే ప్రజలంటే ప్రభుత్వం అంటే ఏమని చెప్పేసి కూడా తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ప్రజలు, మేధావులు, యువత, మహిళలు అన్ని వర్గాల వరకు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతాం. ఏదన్నా ఇది హోదా కోసం కాదు, ఇది ప్రజలకు సేవ చేసే భాగ్యం మళ్ళీ కలిగించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతాను. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మన ఆదోని డెవలప్మెంట్ విషయంలో నాకు చాలా నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 500 కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు. ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆదోనికి ఆయన గుర్తింపుని ఇచ్చినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. గడప గడపలు కూడా ప్రతి గడపకి తొక్కినా, ప్రజా సమస్యలు తెలుసుకున్నాం, వీలైనంత వరకు సహకారం ఇచ్చినామని చెప్పేసి కూడా దాంతో పాటు అందులో ప్రతి వార్డుకి 40 లక్షలు కేటాయించిన పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆదోన్లో నియోజకవర్గంలో ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ 5 ఏళ్ల పరిపాలన సరిపోలేదు కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు పరిపాలిస్తే తప్పకుండా పూర్తి స్థాయిలో ఆ సహకారం ఇస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఏ సంక్షేమ కార్యక్రమాలు అందికోకుండా, ఏ ఒక్కటి కూడా అభివృద్ధిలో భాగంగా చేయకుండా వచ్చిన ఆదాయాన్ని ఏం చేసినాడో తెలియదు, కానీ మళ్ళీ అప్పుల పాలు చేసిన పరిస్థితి ఉన్నా జగన్మోహన్ రెడ్డి భయపడలేదు. ఏదున్నా అలాంటి ధైర్యస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలామందితో పెట్టుబడి పెట్టించినారు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడి పెట్టించినారు. దాదాపు 13 లక్షల కోట్లతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తుండే తరుణంలో మీరంతా సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఆదాని లాంటి వాళ్ళు అయితేనేమి, రిలయన్స్ లాంటి వాళ్ళైతేనేమి వాళ్ళంతా కూడా పెట్టుబడి పెట్టేదానికి ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోరిక మేరకే 3 రాజధానులు చేయడం చాలా మంచిదైంది. అది
ఏదన్నా 3 రాజధానులు ఉంటేనే ఏదైనా కానీ సాధ్యమవుతుంది, రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవచ్చని చెప్పేసి ఆలోచనతో ముందుకు మనం జరుగుతుంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో మీరంతా కూడా సపోర్ట్గా నిలబడాలని చెప్పేసి కూడా నా ప్రజల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉండే పరిస్థితుల్లో కూటమి తరపున నిలబడిన వ్యక్తి రాజకీయ అనుభవం లేదు, ప్రజలంటే ఏమో తెలియదు, ప్రభుత్వం అంటే ఏమో తెలియదు, ఆయనకు ఉన్నటువంటి సంస్కారం లేదు. ఏదన్నా కూడా ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడే పరిస్థితి చూస్తూ ఉన్నారు. ఏదో రకంగా భయప్రాంతం చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్లున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మన ఏదో మీటింగ్లో కత్తులు తిప్పి ఏదో మేము ఏదో గొప్పగా అనుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి కూడా నా ప్రజల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. అందుబాటులో ఉంటూ మీరు వచ్చినప్పుడు పలుకుతూ మీకు సహకరిస్తున్నటువంటి వారిని దూరం చేసుకోవద్దని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ని అబద్ధాలతో వాళ్ళు ప్రజల్లోకి పోతూ ఉన్నారు. మీరు నా మీద నమ్మకంతో మీరంతా కూడా నాకు సపోర్ట్గా ఉంటారనే ఆలోచన నాకు ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నిజాలు కావాలి. ఏదన్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ప్రతి విషయంలో. ఎక్కడి నుంచో వలస పక్షులా వచ్చి రోజు వచ్చి ఎన్నో ప్రగల్భాలు పడుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాను. నిజంగా నేను కోరుతూ ఉన్నాను, చాలామంది ఆదోన్లో రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి వారిని మనము ఆదోన్లోన మనము కూటమి తరఫున ఎన్నుకోవచ్చాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే